డబ్బు ఎక్కువ ఉంటే శాంతి పోతుందా? ఈ చిన్న కథ వింటే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఒక మంచి ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ కూడా చెప్పుకుందాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక ఊళ్ళో ఆగర్భ శ్రీమంతుడు ఉన్నాడు. ఒకరోజు అతనికి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టక డాబా మీదకు వెళ్ళి ఆకాశంలో నక్షత్రాలను చందమామను చూస్తుండగా అతని దృష్టి తన ఇంటి పక్కన ఉన్న పూరిపాక మీద పడింది. అందులో ఉండే కూలి పని చేసుకునే వ్యక్తి పాక బయట నేల మీద చింకి చాప మీద గురకపెట్టి నిద్రపోతూ ఉండటం ధనవంతుడు చూశాడు. కటికి నేల మీద అంత హాయిగా ఎలా నిద్రపోతున్నాడు? రేపటి గురించి అతనికి ఆలోచనే లేదు అనుకున్నాడు. మర్నాడు ధనవంతుడు తన గురువు దగ్గరికి వెళ్ళి తన నిద్రపట్టని సమస్య, పేదవాని నిశ్చింత నిద్రను గురించి చెప్పి అతను అంత బాగా ఎలా నిద్రపోయాడు అని అడిగాడు. అప్పుడు గురువు ధనవంతునితో, నువ్వు అతనికి ఇవాళ ఒక బస్తా బియ్యం, వంట సామాను, 1000 రూపాయలు ఇవ్వు, ఈ రాత్రి ఏమవుతుందో చూడు అన్నాడు. ధనవంతుడు ఆ పేదవానికి అలాగే ఇచ్చాడు. ఆ రాత్రి మళ్ళీ ధనికుడు నిద్ర పట్టక డాబా మీదకి వెళ్ళాడు. పాకవైపు చూశాడు. పేద వ్యక్తి కూడా నిద్ర పట్టక అటు ఇటు పొర్లుతూ ఉండటం చూశాడు. మర్నాడు పేదవానిని పిలిచి, ధనికుడు, నిన్న రాత్రి నీకు బాగా నిద్ర పట్టిందా అని అడిగాడు. అతను లేదు అన్నాడు. ఎందుకని అడిగాడు ధనవంతుడు. అప్పుడు ఆ పేద వ్యక్తి, నా గుడిసె తలుపుకి గడియలేదు, మీరిచ్చిన డబ్బు సామాను ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమోనన్న భయంతో నిద్ర పట్టలేదు అన్నాడు. నాది అనుకునే భౌతిక సంపద ఎక్కువయ్యే కొద్దీ మనిషి దాన్ని కాపాడుకోవాలనే తపనతో శాంతికి దూరం అవుతాడని ధనికుడు గ్రహించాడు. గురువు సందేశం అతనికి బాగా అర్థమైంది. ఈ లోకంలో ఐశ్వర్యాలు అవి అందించే సుఖభోగాలు మార్పులకు లోనయ్యేవి. అశాశ్వతాలు శాశ్వతానందాన్ని ఇచ్చేది. అశాంతి నుంచి విముక్తిని కలిగించేది, శాంతినిచ్చేది భగవంతుని దగ్గర మాత్రమే. భౌతిక సంపదలు ఇచ్చేది అశాశ్వతమైన సుఖం మాత్రమే. శాశ్వతమైన శాంతి భగవంతుని చెంతలోనే అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినది. ఈ చిన్న జీవిత పాఠం సంపద పెరిగే కొద్దీ దాన్ని కాపాడుకోవాలనే తపనతో మనిషి శాంతికి ఎలా దూరం అవుతాడో తెలియజేసే నీతి కథ. మరి ఈ కథ అలాగే మనం వేసిన ఈ ముగ్గు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.